హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక న్యూ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే ముల్లంగితో కట్లెట్స్ అండి. అవునండి, చాలా బాగున్నాయి. స్మెల్ అనేది అసలు ఏమీ లేదు. ముల్లంగిని ట్రిమ్ చేసేసి నేను చక్కగా కొంచెం కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం మీడియం సైజు ఉంది కదా హోల్స్, దాంతో తురిమేసుకుందాము ముల్లంగినంతా. ఈ ముల్లంగి మొత్తం తురిమేసుకుందామండి. ఏదో మట్టి వాసన వస్తుంది అనుకుంటారు కానీ అస్సలే లేదండి, చాలా బాగుంది. ఎలాంటి స్మెల్ అనేది లేదు. ఒక ముల్లంగి తురిమేసానండి. తర్వాత ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ని కూడా తురిమేసుకుంటున్నానండి. ఈ పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అండి. ముల్లంగి తినడం అంటే పిల్లలు కొంచెం పారిపోతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ క్యారెట్ ముల్లంగితో చేసి ఇలా పెడితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనికోసం ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు జీలకర్ర చిట్లంగానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుందామండి. పిల్లలకి ఎంతో హెల్తీ కదా, చాలా మంచిది. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. కొంచెం పైన ఎగురుతుంది కదా, అందుకని ప్లేట్ అడ్డం పెట్టాను. ఇలాగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు దానిలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే ముల్లంగిని దీనిలో యాడ్ చేసేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్యాన్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. అంటే దీనిలోని పచ్చి వాసన పోవాలండి. కొంచెం అలా ఫ్రై చేసేసుకుందాము. అంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఈక్వల్గా పెట్టేసి ఇప్పుడు కొంచెం ఒక పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి. ఆ తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మిక్సీ పట్టాను కచ్చాపచ్చాగా. దీనిలో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేశానండి. ఇదంతా స్మెల్ని అబ్జర్వ్ చేసేసుకొని అసలు ఇది ముల్లంగితో చేశారా అని అంటారండి. అంత బాగుంటుంది టేస్ట్ అనేది. దీన్నంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ ముల్లంగిలోని వాటర్ కొంచెం ఎగిరిపోయాక ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొంచెం ఒకసారి మూత పెడతామండి, ఒక 2 మినిట్స్. కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి, క్లిప్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పు వాటర్ యాడ్ చేసి దీన్ని కొంచెం కుక్ చేసుకుందాము. ఇది బాగా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనము 1 కప్పు వాటర్ వేసుకున్నాను కదా, 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నానండి. చక్కగా కలుపుకుంటూ వేసేసి కలిపేసుకోండి నిదానంగా. ఒకేసారి వేసేస్తే శుద్ధైపోతుంది, అందుకనేసి చక్కగా ఇలా నిదానంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ వేసానండి. తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ ప్యాకెట్ యాడ్ చేస్తానండి. ఇది అంతా వేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది కదా, కానీ నేను 1/2 టేబుల్ స్పూన్ అంతవరకే వేసాను. ఇప్పుడు దీన్నంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చేసేసుకొని దీనిపై నుంచి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని చేతులకి కొంచెం ఆయిల్ రాసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండి చేతులతో తాగలిగినంత ఉన్నప్పుడు చేసుకోండి. కొంచెం వేడిగా ఉందండి ఎక్కువగానే, అందుకనేసి కొంచెం చేతులు కాలుతుని ఊరికి అలా పక్కన పెట్టాను. ఒక ప్లేట్లో వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ కానీ 4 టేబుల్ స్పూన్ కానీ మైదాని యాడ్ చేసుకోండి. అంటే ఉట్టి బియ్యం పిండిలతో అయితే కొంచెం పగిలినట్టు అవుతుందండి, అందుకనేసి ఒక 4 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనకి ఉండ చుడితే కనుక శుభ్రంగా మనకి
బాల్ లాగా చక్కగా రావాలండి నీట్గా. అప్పుడు దాకా దీన్ని కొంచెం చక్కగా ఇలాగా ఒత్తుతూ కలిపేసుకోండి. మీకు నచ్చిన స్టైల్లో షేప్స్ అనేవి తయారు చేసుకోవచ్చండి. బిస్కెట్ టైప్ అయినా చేసుకోవచ్చు, కట్లెట్ టైప్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, మీ ఆప్షనల్. చక్కగా ఇప్పుడు ఇలా కట్లెట్ షేప్లో చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకటి ట్రైల్ వేస్తున్నానండి. ఒక ఆయిల్ని నేను హీట్ చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అన్నిటినీ ఇలా చేసేసుకొని ఇప్పుడు మొత్తం అనేది ఇలా వేసేసుకుందాము. ఒకవేళ మీకు ఏమైనా విరిగినట్టయితే ఇంకొంచెం మైదా పిండిని వేసి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగితో స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి. ఎంతో గుల్లగా చాలా టేస్టీగా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.